31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. రామ్మెట్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మనం మామూలుగా రామ్ గారు పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి అంటేనే ఒక ప్లే క్లాస్ నుంచే ఎంత బుర్ర పగిలేలాగా ఆలోచిస్తాం. ఏ స్కూల్లో వేయాలి అని. అలాంటిది ఈ మధ్య కాలంలో మొన్న కూకట్పల్లిలో జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్, ఇంటర్ విద్యార్థి అబ్బాయి సూసైడ్ చేసుకోవడం అంటే నిజంగా చాలా బాధేసింది. అంటే ఇప్పుడు 9th క్లాస్ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, 8th క్లాస్ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంటర్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, పెళ్ళైన వాళ్ళు చేసుకుంటున్నారు, వయసు అయిపోయిన వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు, ఎవరు చూసినా సూసైడ్ అంటే ఒకటి చంపడమా చావా, రెండింటికి పరిష్కారం దేనికైనా ఈ రెండే అని ఫిక్స్ అయిపోయారు ఈ మధ్య కాలంలో. అయితే ఇప్పుడు ఈ కూకట్పల్లి ఇన్సిడెంట్ చూస్తే మనం ఒక పేరెంట్స్ గా పిల్లల్ని స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చేర్పించాలంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక కొత్త లైఫ్ ని పేరెంట్స్ పిల్లలకి ఇస్తారు. ఎంత తిరిగి ఎన్ని ఎంక్వైరీలు చేసి ఎన్ని కాలేజీల చుట్టూ తిరిగి ఎక్కడ వాళ్ళ పిల్లలకి సేఫ్టీగా ఉంటుంది, ఎడ్యుకేషన్ తో పాటు నా పిల్లలకు కూడా ఇదొక మాలాంటంత సేఫ్టీ ఇస్తారు అన్న ఫీల్ తోనే అన్ని లక్షలు పెట్టి కాలేజ్ లో పిల్లల్ని చేర్పిస్తారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే అక్కడ వాళ్ళు ఎందుకు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారో తెలీదు. పోనీ పేరెంట్స్ కి కూడా చనిపోయిన తర్వాత కూడా తొందరగా ఇన్ఫార్మ్ చెయ్యట్లే. వీళ్ళు తెలుసుకొని వచ్చేసరికి ఒకటి కాలేజ్ అన్నా మూసేస్తారు, లేదా ఆన్సర్ అన్నా ఇవ్వరు. ఎందుకండి ఇంత నిర్లక్ష్యం? బేసిక్ గా ఈ టోటల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ చెప్పాలంటే జాయినింగ్ అయ్యేంత వరకు వాళ్ళ తీరు ఒక లాగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మీ ఇంటికి వచ్చి మరి మీ పిల్లవాడిని మా దగ్గరికి జాయిన్ చేయండి, మేము చూసుకుంటాము, మేము స్పెషల్ కేర్ ఇస్తాము అవన్నీ చెప్పి వాళ్ళు ఏంటంటే రకరకాలుగా కలర్ఫుల్ లైఫ్ చూపిస్తారు, ఇంత బాగా మేము చేస్తాము అది అని చెప్పేసి. బట్ ఒక్కసారి జాయినింగ్ కంప్లీట్ అయిన తర్వాత టోటలీ వాళ్ళ వే ఆఫ్ ఆన్సరింగ్ కానివ్వండి, వాళ్ళ తీరు మొత్తం మారిపోతుంది బేసిక్గా. సో ఏ లెవెల్ కంటే ఇలాంటి సూసైడ్స్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా వాళ్ళు సింపుల్ గా ఒకటే మాట ఏమంటారంటే, మా కాలేజ్లో ఇంతమంది చదువుతున్నారు, మీ వాడు ఒక్కడే సూసైడ్ చేసుకుంటున్నాడు, మా తప్పవుతుందా? అది వాడి చేతగానితనం అది అనేస్తారు. లేదంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు చూసుకోవాలండి తల్లిదండ్రులు, మీరు చూసుకోవాలి మీ పిల్లవాడి గురించి, అంతేగాని మేము పెట్టిన ప్రెషర్ వాళ్ళని మీరు ఎలా అంటున్నారు, మేము ఇంతమంది చదివిస్తున్నాము, అందరూ సూసైడ్ చేసుకుంటే మా మిస్టేక్, అది ఒక్కటి చేస్తే మా మిస్టేక్ కాదు కదా, ఇలాంటి లాజికల్ మాట్లాడుతాం. ఒక్కొక్క పిల్లల సైకాలజీ, ఒక్కొక్క పిల్లల మెంటాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఆబ్వియస్లీ డిఫరెంట్ గా ఉంటుంది. అసలు మనం జాయిన్ చేసేటప్పుడు జాయిన్ చేపించేదే అందుకు ఏంటంటే, మా వాడు ఎలాంటోడు, వాడికి ఎలాంటి కోచింగ్ ఇస్తే వాడి షార్ట్ ఫాల్స్ ఏంటి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాడు అనే ఒక దీంతోటే కదా, ఆ నమ్మకంతో జాయిన్ చేస్తాం మనము. సో ఇప్పుడు మీరు అలా కాకుండా అందరిలో అంటే గుంపులో గోవింద అనేసి మేము స్పెషల్ కేర్ అట్లా ఏం తీసుకోము, ఎవరిది వాళ్ళే అనేసి అంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. సో ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని అంటే వాళ్ళు జనరల్ గా అనుకునేది ఏంటంటే, నేను మ్యాథ్స్ చెప్పడము, ఫిజిక్స్ చెప్పడము, కెమిస్ట్రీ చెప్పడం ఇవి మాత్రమే మా బాధ్యత, మేము నేర్పిస్తాము, ఐఐటి ర్యాంక్ తెప్పిస్తాము, ఇవి మాత్రమే మా బాధ్యత. మీ వాడు నలిగిపోతున్నాడా, మీ వాడికి ప్రెషర్ వస్తుందా లేదా, ఇష్టమా కాదా, దాంతో మాకు సంబంధం లేదు అనే ఒక యాటిట్యూడ్ తోటి మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకేంటి, ఎన్ని ర్యాంకులు వస్తే అంత బెనిఫిట్ కదా వాళ్ళకు కూడా. సో అలా కాకుండా ఎడ్యుకేషన్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ అండి. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కావాలి. వాళ్ళ కరికులంలో అసలు ఎలాంటి కొన్ని ఉంటే, ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే పద్దాక అదే కాదు, వాళ్ళు ఒక క్రూషియల్ ఏజ్ లో ఉన్నారు. ఇంటర్మీడియట్ అంటే ఇట్స్ వెరీ క్రూషియల్ ఏజ్. ఆ ఏజ్ లో వాళ్ళకి జరిగే సైకలాజికల్ చేంజెస్ కానివ్వండి, ఫిజికల్ చేంజెస్, దానికి సంబంధించి ఎడ్యుకేషన్ కానివ్వండి, మోటివేషన్ కానివ్వండి, ఇదంతా రెగ్యులర్ బేసిస్ లో స్టూడెంట్స్ కి ఇస్తేనే వాళ్ళు గట్టిపడతారు. అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే, ఇంట్లో మోటివేషన్ లేక, ఇంట్లో వాళ్ళకి టైమే ఉండదు, వాళ్ళు పొద్దున సాయంత్రం కాలేజ్లోనే ఉంటారు, ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చినాక వాళ్ళ అసైన్మెంట్లనో లేకపోతే ఇంకో వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళ ఇంట్లో ఉండేది చాలా తక్కువ. సో ఇంట్లో ఉండరు, ఎక్కువ శాతం ఉండేది ఎక్కడ, కంపల్సరీ ఉండేది ఎక్కడ, కాలేజ్లో. సో కంపల్సరీ కాలేజ్లో ఉంటారు కాబట్టి ఇలాంటి కరికులం ఏదైనా యాడ్ చేసి స్టూడెంట్స్ని మోటివేట్ చేసి, అసలు వాట్ ఈస్ ద పర్పస్, అసలు లైఫ్లో ఒక డిఫికల్టీ వచ్చిందంటే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, వాల్యూ ఆఫ్ లైఫ్ ఏంటిది, ఇలాంటి అన్ని నేర్పించారనుకోండి ఇవి ఎంతో కొంత తగ్గుతాయి ఖచ్చితంగా. సో అలాంటి నేర్పక పద్దాక ప్రెషర్ పెట్టి, నీకు ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో మార్కులు తక్కువ వచ్చినాయి, సెకండ్ యూనిట్ టెస్ట్ కల్లా నువ్వు మార్కులు పెంచలేదో నీ కాలు ఎరగొడతాను, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎక్కడండి మోటివేషన్ వస్తుంది? సో అసలు
వాళ్ళ షార్ట్ ఫాల్స్ ని ఎలా కౌన్సిల్ చేయాలి, ఒక స్టూడెంట్ కి ఎలా మోటివేట్ చేయాలి, ఇలాంటి అన్ని తెలియక ఆర్ లేక బేసిక్ గా చాలా మంది సఫర్ అవుతున్నారండి. నిజంగా మీరు అన్నట్టు అంటే కొందరు ఏమంటారంటే ఇప్పుడు ఉన్న కాలంలో పిల్లల్ని ఒక మాట అనకూడదు, ఒక మాట కొట్టకూడదు, ఏమనాలన్నా భయం వేస్తుంది. ఒకప్పుడైతే ఈ స్టిక్స్, వేప స్టిక్స్ ఏవో చెప్పేవాళ్ళు, అలా కొట్టేవాళ్ళు, గోడ కుర్చీ వేసేవాళ్ళు, గుంజులు తీసేవారు, పనిష్మెంట్ ఇవ్వాలి అంటే కొంచెం ధైర్యంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము అసలు ఏమో అనలేకపోతున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, యా. అంటే సొసైటీ చేంజ్ అవుతుందండి, సొసైటీ చేంజ్ అవుతుంది, మెంటాలిటీస్ చేంజ్ అవుతున్నాయి. సో బేసిక్ గా ఏంటంటే మన కాలంలో అన్ని నడిచినాయి. బికాస్ ఫర్ అస్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ఈగో వాజ్ నాట్ దేర్. లైక్ మనం కిడ్స్ గా ఉన్నప్పుడు ఏంటంటే టీచర్ కొట్టినా, స్టూడెంట్ కొట్టినా, ఐ రిమెంబర్ ఏంటంటే అసైన్మెంట్ చేయకపోతే ఆపోజిట్ జెండర్ తో కొట్టించిన రోజులు కూడా ఉన్నాయి. లైక్ అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయిని కొట్టించడము, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సిగ్గు వస్తుందేమో, సిగ్గు చేస్తారేమో, దారిలో పడతారేమో అనే ఉద్దేశంతో ఇలాంటి పనిష్మెంట్ కూడా ఇచ్చారు. వీ హ్యాడ్ జీరో ఈగో, సో మనం ఆయన నెట్టుకుంటూ వచ్చాం. కరెక్ట్ అండి. అందులో ఇంట్లో చెప్పాలన్నా భయం అనమాట. టీచర్ కొట్టిందని చెప్పి ఇంట్లో చెప్పామంటే మళ్ళీ ఇంట్లో కూడా కొడతారు. అంటే నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎందుకు టీచర్ కొట్టిందని మళ్ళీ ఇంట్లో కూడా కొట్టేవాళ్ళు. ఆబ్వియస్లీ నువ్వు తప్పు చేసావంటే కొట్టారు కదా అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే ఈగోలు ఎక్కువైపోయినాయి. రైట్ ఫ్రమ్ ది యంగ్ ఏజ్ ఏంటంటే వాళ్ళకి ఈగో, పేరెంట్స్ కి కూడా మా పిల్లోనే కొడతారా, మా పిల్లోనే శిక్షిస్తారా అన్నట్టు. బేసిక్ గా కొట్టడం అంటే ఒక ఫిజికల్ అబ్యూస్, ఐ అండర్స్టాండ్. పనిష్మెంట్, నార్మల్ పనిష్మెంట్ ఇచ్చినా కూడా పేరెంట్స్ కొందరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ఎవరైనా పనిష్మెంట్ ఇవ్వడానికి అని క్వశ్చనింగ్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే పేరెంట్స్ సైడ్ కూడా ఎంతో కొంత మిస్టేక్ ఉంది. ఇన్ఫాక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఇప్పుడు ఏంటంటే సేఫ్ సైడ్ ఎందుకు వచ్చింది అన్నట్టు వాళ్ళు కూడా పెద్దగా పనిష్ చేయట్లేదు. దానివల్ల ఈగోలు ఎక్కువైపోతున్నాయి. సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కరెంట్లీ ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలన్న ఆలోచన అయిపోయింది. సో అలా కాకుండా దెర్ ఇస్ అ వే, ప్రాపర్ అంటే డిసిప్లిన్ లో పెట్టడానికి దెర్ ఇస్ అ ప్రాపర్ వే. అండ్ నార్మల్ గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం టీచర్స్ అని అంటే మినిమం ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అనేసి. ఇప్పుడు టీచర్స్ ని ట్రైన్ చేసేటప్పుడు కూడా ఈ అంశాల మీద ట్రైన్ చేశారనుకోండి, అంటే ఒక స్టూడెంట్ ని ఎట్లా డిసిప్లిన్ లో పెట్టాలి అనే అంశాలు కూడా వాళ్ళు ఆ ట్రైనింగ్ లో ఒక పార్ట్ చేశారు అని అంటే ఖచ్చితంగా ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట సిస్టమ్. మీరు చెప్పిన 100% దీన్ని కంపల్సరీ ట్రైన్ చేయాలి అండి టీచర్స్ ని. పిల్లలకి కూడా డైలీ ఒక కౌన్సిలింగ్ లాగా ఇస్తూనే ఉండాలి. వీళ్ళని మోటివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా మోటివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా అండి. నాకు గుర్తు, నేను చదివినప్పుడు స్కూల్లో నేను కొంచెం డిప్రెస్డ్ గా కనిపిస్తే మా టీచర్ వచ్చి నన్ను అడుగుతుండే, ఏమైంది రామ్, ఎందుకు అట్లా ఉన్నావు అని అడుగుతుండే. అండ్ నాకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఐ రిమెంబర్ దిస్ అండి, నేను ఐ వాజ్ ఇన్ మై 8th క్లాస్, ఐ బిలీవ్ 8th 9th క్లాస్ లో ఉన్నప్పుడు నేను కొంచెం డిప్రెస్ గా కనిపించినప్పుడు మా టీచర్ నన్ను అప్రోచ్ అయ్యి అడిగింది. ఆమె జాబ్ కాదు అది, ఆమె జాబ్ వాజ్ ఓన్లీ టు టీచ్ ఇంగ్లీష్. కానీ ఆమె నా దగ్గరకు వచ్చి ఎందుకు డిప్రెస్డ్ ఉన్నావు, అరే ఇంత దానికి ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అని చెప్పి నన్ను మోటివేట్ కూడా చేసింది తను. అంటే షీ టుక్ ది రెస్పాన్సిబిలిటీ, వీడు నా పిల్లవాడు అనే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నన్ను మోటివేట్ చేసిన ఆమె. తను షీ వాజ్ మై ఇంగ్లీష్ టీచర్. సో కరెంట్లీ కూడా నేను ఏమంటానంటే టీచర్స్ కూడా అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. వాళ్ళ పిల్లలనే అనుకోని ఇప్పుడు ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు మనం గ్రహించగలుగుతాం కదా. రైట్. సో అలాంటి ఏదన్నా సిమ్టమ్స్ ఎవరిలో అన్నా కనిపించినాయి అని అంటే ఇమ్మీడియట్ గా టీచర్స్ కూడా ఒక యాక్షన్ తీసుకొని, అంటే వాళ్ళని దగ్గరికి తీసుకొని ఏమైంది అని అడిగి వాళ్ళ బాధ విని దానికి తగ్గట్టు ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలిగారు అని అంటే అంతకంటే ఉత్తమం ఇంకోటి లేదండి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎవరు బాగున్నారో, ఎవరు ఏదైనా సఫర్ అవుతున్నారా అనేసి. నిజంగా ఇంట్లో ఉండడం కన్నా కాలేజ్ లోనే ఎక్కువ, ఇంకా హాస్టల్స్ లో ఉన్నప్పుడు అంటే ఎప్పుడు పిల్లలు మీ దగ్గరే ఉంటారు కాబట్టి రామ్ గారు చెప్పినట్లు కాస్త నిజంగా వాళ్ళ పిల్లల్లాగా అని వాళ్ళ బాధను అర్థం చేసుకొని వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఇలాంటివి జరగవు. థ్యాంక్ యూ. వెల్కమ్.